9 గ్రెయిన్స్కి స్వాగతం. ఇప్పుడు బీట్రూట్ రోల్స్ చేసుకుందాం. ఈ బీట్రూట్ రోల్స్ మీరు కూడా చేసి చూసి టేస్ట్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రెండు కప్పుల మైదా, చిటికెడు ఉప్పు, కొంచెం వంట సోడా, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1/2 కప్పు పాలు, కొంచెం వాటర్ పోసుకుంటూ నిమ్మలంగా కలుపుకుందామండి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇది ఇలా కలిపేసుకుందాం. ఒక అరగంట మూత పెట్టి ఉంచుకుందామండి. ఇది స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నానండి. 1 కప్పు బీట్రూట్ తురుము, 1 కప్పు కొబ్బరి తురుము, 1 కప్పు బెల్లం. బెల్లం కూడా కరిగి ఉండగా రావాలి. మొత్తం మీడియం సెగలో కలుపుకుంటూనే ఉండాలి. ఒక 10-15 నిమిషాలు కలుస్తుంది. బెల్లం కరిగిందండి. ఇది చిక్కపడి ముద్దకు రావాలి మొత్తం. 1 టీ స్పూన్ యాలక పొడి వేసుకుందామండి. ఇట్లా విడిపోకుండా ముద్దకు వచ్చేలాగా కలుపుకోవాలండి. ముద్దకు వచ్చింది, తీసేద్దాం. ఇప్పుడు ఇలా చేసుకుందాం అండి. ఇలా చేసుకుందాం. ఇట్లా చేసుకుందాం. ఇలాగా అన్నీ ఇలాగ చేసుకుందాం. చేసుకోవటం అయిపోయిందండి. ఇప్పుడు చపాతీ చేసుకుందాం. ఇలా బాగా చేసుకోవాలి. ఒక 5 నిమిషాలన్నా ఇట్లా చేసుకుంటూ ఉంటే బాగా ఉంటుంది పిండి మృదువుగా. ఇప్పుడు చపాతీ చేసుకుందాం. పొడి పిండి చల్లుకుంటే అంటుకోకుండా ఉంటుంది. చేసుకోవటం అయిందండి ఉండలో. ఇప్పుడు చపాతీ చేసుకుందాం. చపాతీ చేశానండి. దీంట్లో బీట్రూట్ రోల్ పెట్టుకుందాం. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుందాం. స్పూన్ వాటర్లో స్పూన్ మైదాపిండి కలుపుకొని ఉంచుకున్నామండి. ఇది ఇక్కడ రాసుకున్నామంటే ఊడిపోకుండా ఉంటుంది. ఇలా చుట్టుకుందాం. మృదువుగా ఇలా అనాలండి. అన్నీ ఇలాగే చేసుకుందామండి. రోల్స్ చేసుకోవటం అయిందండి. ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. స్టవ్ ముట్టించుకుని పాన్ పెట్టుకున్నానండి. ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ కాకింది, వేసేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో సన్నగా ఉడకనివ్వాలండి.
అవి సెగల పెడితే వెంటనే మాడిపోతాయి, లోపల ఉడకవు. ఇట్లా తిప్పుకుంటూ ఉంటే రౌండ్గా చుట్టూ కాలుతాయండి. ఆ పైన వదిలేస్తే ఒక పక్కనే కాలుతాయి. ఇవి వేగినాయండి, తీసేసుకున్నాక ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇదే విధంగా మిగతావి కూడా వేసుకుందాం. బీట్రూట్ రోల్స్ రెడీ అండి. ఇదే విధంగా మీరు కూడా చేసి చూసి టేస్ట్ చూడండి.